నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గల సింగోటం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు జాతరలో భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ జాతరలోని పలువురు భక్తులతో స్వయంగా మాట్లాడి అక్కడ భక్తుల కోసం చేసిన ఏర్పాట్ల సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 వరకు జరగనున్నాయని, ఇప్పటికే జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా నేడు సాయంత్రం జరగనున్న రథోత్సవం కార్యక్రమానికి భక్తులు వివిధ రాష్ట్రాలు జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, అందుకు అనుగుణంగా వసతులను కల్పించాల్సిందిగా వివిధ శాఖల అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతాయని, అందులో భాగంగానే ఈ రోజు రాత్రి జరగనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి కలవకుండా అన్ని ఏర్పాట్లు చూడాలని, అధికారులను విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ బాదావతి సంతోష్ మాట్లాడుతూ సింగోటం జాతరలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన వైద్య సేవలను వైద్యులతో మాట్లాడుతూ 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అవసరమైన అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రథమ చికిత్సకు అందించాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. అలాగే జాతరలో ప్రతిరోజు చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆలయంలో పరిశుభ్రతకు సంబంధించి జిల్లా పంచాయతీ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా జాతరలో ముఖ్యంగా విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ్యంపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మొత్తంలో హాజరయ్యే భక్తులకు బందోబస్తును పోలీస్ అధికారులు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇది బిల్డింగ్ సార్, ఇది ఒక డొనేటర్ దగ్గర మన వాడుకోవాలి. లైట్స్ కూడా ఉండాలి సార్. అంబులెన్స్ నరసింహ రమ్మాలండి సార్, వాళ్ళకి పేరు చూపెడతారు. వాళ్ళు ఎవరు వస్తాయి నాకు ఇవన్నీ అరేంజ్మెంట్ చాలా 5 గంటలకు లేదు సార్, మొత్తం కూడా కడగదు. సైడ్ పొద్దున
వాస్తవమే అది నిన్న నుంచి పెట్టాలి యాక్చువల్గా. ఇక మాకేమైంది సార్ అంటే యాక్చువల్గా దళితులు కమిటీ ఉంటేనో నడుపుతుంది ఆయనను